Dear students, welcome to my classroom. ఉపరితల వైశాల్యము మరియు ఘన పరిమాణములు దీర్ఘఘనము మరియు ఘనమునకు సంబంధించిన ఉపరితల వైశాల్యములు మరియు ఘన పరిమాణముల అధ్యాయంలో మనం అభ్యాసము 14.1లో ప్రస్తుత సమస్యని సాధిస్తున్నాం. మూడవ సమస్య, ప్రమీల 1 మీటర్ బై 2 మీటర్ బై 1.5 మీటర్ కొలతలు గల ఒక పెట్టెకు రంగు వేసింది. పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖమును మినహాయించి మిగిలిన ముఖముల వైశాల్యముల మొత్తం ఎంత? ఇది సమస్య. సాధన చూద్దాం. ఏంటి? 1 మీటర్ బై 2 మీటర్ బై 1.5 మీటర్ అంటే అర్థం ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తులు అన్నమాట. ఇవి మొదటిది పొడవు, రెండవది వెడల్పు, మూడవది ఎత్తు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనకు కొలతలు ఇచ్చినప్పుడు. సో ఈ విధమైన కొలతలు గల ఒక పెట్టెకు రంగు వేసిందట. మరి ఎలా వేసింది? పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖమును మినహాయించి అంటే అర్థమైంది, కేవలం ప్రక్క తలాలకు మాత్రం వేసింది. మరి మినహాయించి మిగిలిన ముఖంలో వైశాల్యముల మొత్తం అంటే ప్రక్క తలాల వైశాల్యాల మొత్తం మనం కనుక్కోవాలి. సో కాబట్టి ముందుగా పెట్టె దీర్ఘచతురాకృతిలో ఉంటుంది కదా, కాబట్టి పెట్టె యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు మనకు ఇచ్చిన ప్రకారం పటం చూడండి, ఈ విధంగా ఉంది. 1 మీటర్, 2 మీటర్, 1.5 మీటర్. సో పై ముఖము కింది ముఖము మినహాయించి మిగిలిన తలాలకు రంగు వేసింది కాబట్టి మనం దీర్ఘఘనాకృతిలో గల ఈ పెట్టె పొడవు రాసుకుందాం. L = 1 మీటర్, వెడల్పు 2 మీటర్లు, B అనుకుంటాం, ఎత్తు H = 1.5 మీటర్లు. ఇప్పుడు మనకు పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖం మినహాయించి మిగిలిన ముఖంలో వైశాల్యముల మొత్తం అంటే అర్థం ఏంటి? పెట్టె యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం. మరి దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యాన్ని మనం సూత్రం రాసుకున్నాం కదా, 2H × L + B. కాబట్టి ఈ విలువలను ప్రతిక్షేపిస్తే 2 × 1.5 × 1 + 2. 2 × 1.5 3 అవుతుంది. అట్లాగే 1 + 2 3 అవుతుంది. కాబట్టి 3 × 3 అంటే 9 చదరపు మీటర్లు. కాబట్టి మరి పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖమును మినహాయించి మిగిలిన ముఖముల వైశాల్యముల మొత్తము 9 చదరపు మీటర్లు. ఇది సమస్య యొక్క సాధన. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. ఇరవై సెంటీమీటర్లు బై 15 సెంటీమీటర్లు బై 12 సెంటీమీటర్లు కొలతలుగా గల దీర్ఘఘనమునకు రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్కు 5 పైసలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఈ దీర్ఘఘనం యొక్క కొలతలు ఇచ్చాడు. పొడవు 20 సెంటీమీటర్లు, వెడల్పు 15 సెంటీమీటర్లు, ఎత్తు 12 సెంటీమీటర్లు. దీనికి రంగు వేయడానికి చదరపు సెంటీమీటర్కు 5 పైసలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాడు. ఇక్కడ రంగు మరి పూర్తి దీర్ఘఘనానికి వేస్తున్నాడు అంటే దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తలానికి రంగు వేస్తున్నాడు కాబట్టి మన సంపూర్ణ తల వైశాల్యం ఎంతో మనం ముందుగా కనుక్కుంటాం. ఆ తర్వాత 1 చదరపు మీటర్ 5 పైసల చొప్పున మొత్తం వైశాల్యానికి ఎంత ఖర్చు అవుతుందో మనం లెక్కిస్తాము. కాబట్టి ముందుగా దీర్ఘఘనం యొక్క కొలతలు చూడండి, ఈ విధంగా 20, 15, 12 ఉంది కదా. కాబట్టి దాని యొక్క పొడవు L = 20 సెంటీమీటర్లు, వెడల్పు 15 సెంటీమీటర్లు, ఎత్తు H = 12 సెంటీమీటర్లు. మరి దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం = 2 × LH + BH + LB. ఇప్పుడు మనం విలువలు ప్రతిక్షేపించుకుంటే 2 × L × H అంటే 20 × 12 + B × H అంటే 15 × 12 + L × B అంటే 20 × 15. విలువలు ప్రతిక్షేపించుకున్నాం. 20 × 12 240 అవుతుంది.
15 × 12 180, 20 × 15 300. ఆ విధంగా ప్రతిక్షేపించుకుంటే మనం మొత్తం సూక్ష్మీకరించుకున్న తర్వాత 1440 చదరపు ఏంటివి సెంటీమీటర్లు. వైశాల్యాన్ని ఎప్పుడు చదరపు యూనిట్లు లెక్కిస్తాం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 1440 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. మరి 1 చదరపు సెంటీమీటర్కు రంగు వేయడానికి అయ్యే ఖర్చు 5 పైసలు కాబట్టి మొత్తం 1440 చదరపు సెంటీమీటర్లకు రంగు వేయడానికి ఖర్చు ఈజ్ ఈక్వల్ టు 1440 ఇంటూ 5 పైసలు అంటే 7200 పైసలు. మరి 7200 పైసలు ప్రతి 100 పైసలకు ₹1 కాబట్టి 7200 పైసలకు ₹72 అవుతుంది. ఆ విధంగా దీర్ఘగణానికి రంగు వేయటకయ్యే మొత్తం ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ₹72. ఇది సమస్య యొక్క సాధన. సో దీంతో అభ్యాసం 14.1 పూర్తి అయింది. తదుపరి మనం దీర్ఘగణము మరియు సమగణముల యొక్క ఘన పరిమాణం ఏ విధంగా లెక్కిస్తామో చెప్పుకున్నాం కదా. ఘన పరిమాణం అంటే ఒక వస్తువు అంతరాళంలో ఆక్రమించే ప్రదేశాన్నే మనం ఘన పరిమాణము అంటాము. దీనికి ముందుగా మనం ప్రమాణ ఘనము అంటే ఏందో చూద్దాం. ప్రమాణ ఘనము అంటే 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తు. అంటే సెంటీమీటర్ కాకుండా మనం యూనిట్ అని తీసుకోవచ్చు. అది మీటర్ కావచ్చు, మిల్లీమీటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో 1 యూనిట్ పొడవు, 1 యూనిట్ వెడల్పు, 1 యూనిట్ ఎత్తు కలిగినటువంటి ఘనాన్ని మనం ప్రమాణ ఘనము అంటాము. అంటే ఒక విధంగా చెప్పాలంటే 1 యూనిట్ భుజం కలిగిన సమఘనాన్ని మనం ప్రమాణ ఘనము అంటాం. సో ఇది ఎంత ఘన పరిమాణం ఆక్రమిస్తుంది అంటే 1 × 1 × 1 అంటే 1 ఘనపు యూనిట్ ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది ఘనపు యూనిట్ అంటే. 1 యూనిట్ పొడవు, 1 యూనిట్ వెడల్పు, 1 యూనిట్ ఎత్తు. యూనిట్ అంటే ప్రమాణం. అది మనం సెంటీమీటర్ సందర్భానుసారంగా సెంటీమీటర్లు కావచ్చు, మిల్లీమీటర్లు కావచ్చు, లేదా మీటర్లు కూడా కావచ్చు. సో ఇప్పుడు దీని యొక్క ఘన పరిమాణం ఎంత అన్నట్టు 1 ఘనపు యూనిట్. ఇదే మనకు ప్రమాణ ఘనం అంటారు. మరి ఇక్కడ కొన్ని ఆకారాలు ఇవ్వడం జరిగింది. వాటి ఘన పరిమాణాలు చూద్దాం. మరి ఇక్కడ ఈ వస్తువు యొక్క ఘన పరిమాణం ఎంత చూడండి. ఇది 5 మీటర్ల పొడవు ఉంది. ఎందుకంటే ఒక్కొక్కటి 1 యూనిట్ పొడవు కాబట్టి 5 యూనిట్ల పొడవు, 1 యూనిట్ వెడల్పు, 1 యూనిట్ ఎత్తు. మరి ఒక్కొక్క ప్రమాణ ఘనం 1 ఘనపు యూనిట్ ఉంటుంది కాబట్టి ఇది 5 ప్రమాణ ఘనాలచే ఏర్పడింది కాబట్టి దీని ఘన పరిమాణం 5 ఘనపు యూనిట్లు. ఇక్కడ 4 ఉంది, కాదు పొరపాటున ఉంది. ఇది 5గా రాసుకోండి. సో ఇది 5 ప్రమాణ ఘనాలచే ఏర్పడింది కాబట్టి దీని ఘన పరిమాణం 5 ఘనపు యూనిట్లు. మరి ఇంకొకటి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో ఇది 9 ప్రమాణ ఘనాలచే ఏర్పడింది కాబట్టి 9 ఘనపు యూనిట్లు. మరి అదేవిధంగా ఇంకొక పటం, దీన్ని కూడా లెక్కించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఘనపు యూనిట్లు అవుతుంది. ఓకే, అంటే ఒక వస్తువు ఎన్ని ప్రమాణ ఘనాల ఉంటుందో దాని పరిమాణం ఘన పరిమాణం అన్ని ఘనపు యూనిట్లు అవుతుంది. మరి
దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు దీర్ఘగణము మరియు సమగణాల ఘన పరిమాణాల్ని లెక్కిద్దాం. చూడండి, ఇది ఇప్పుడు మనకు ప్రమాణ ఘనాన్ని తీసుకుంటే దీని పొడవు ఎంత? 1 యూనిట్. సో పొడవు, వెడల్పు, ఎత్తు ఘన పరిమాణాలు రాద్దాం. పొడవు 1 యూనిట్, వెడల్పు 1 యూనిట్, ఎత్తు 1 యూనిట్. దాని ఘన పరిమాణం కూడా 1 ఘనపు యూనిట్ అనుకున్నాం. మరి 1 ఘనపు యూనిట్ అంటే దాన్ని ఏ విధంగా రాయొచ్చు మనం? 1 × 1 × 1 కదా? ఓకే. ఇప్పుడు ఈ వస్తువు తీసుకోండి. ఇది 7 ప్రమాణ ఘనాలతోటి ఏర్పడింది. కాబట్టి దీని పొడవు 7 యూనిట్లు. వెడల్పు మాత్రం అంతే ఉంది కాబట్టి వెడల్పు 1 యూనిట్, ఎత్తు 1 యూనిట్. అంటే ఇప్పుడు దీని ఘన పరిమాణం ఎంత? మనకు 7 ప్రమాణ ఘనాలచే ఏర్పడింది కాబట్టి 7 ఘనపు యూనిట్లు. అంటే ఇది సరిగ్గా 7 × 1 × 1కి సమానమైంది. ఇప్పుడు ఇటువంటి ప్రమాణ ఘనాల వరుసలు నేను 4 తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని పొడవు ఎంత? 7 పొడవు, 4 వరుసలు తీసుకున్నాం కాబట్టి 4 వెడల్పు అవుతుంది. కాబట్టి పొడవు 7, వెడల్పు 4 యూనిట్లు. ఎత్తు మాత్రం మనం పెంచలేదు, 1 యూనిట్. మరి ఇప్పుడు దీనికి ఎన్ని పట్టాయి ఒకసారి ఆలోచించండి. వరుసకు 7 చొప్పున 4 వరుసలు అంటే 7 × 4 = 28 ప్రమాణ ఘనాలు అవసరం పడ్డాయి. కాబట్టి 24 ఘనపు యూనిట్లు అవుతుంది దీని యొక్క ఘన పరిమాణం. అంటే 7 × 4 × 1 అంతే కదా? మరి ఇప్పుడు ఇటువంటి వరుసలు 3 సార్లు తీసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకు పొడవు 7, వెడల్పు 4, ఎత్తు మాత్రం ఇప్పుడు 3 వరుసలు అయింది కాబట్టి 3 యూనిట్లు అవుతుంది. మరి ఇప్పుడు ఎన్ని ఉంటాయి లెక్కించగలుగుతారా? వరుసకు 28 చొప్పున 3 వరుసలు తీసుకున్నాం. అంటే 28 3లో మనకు 84 అవుతుంది. అంటే ఇది కరెక్ట్గా 7 × 4 × 3కు సమానమైంది. ఈ విధంగా మనం లెక్కిస్తున్న ప్రతిసారి గమనిస్తే పొడవు, వెడల్పు, ఎత్తుల లబ్ధానికి ఘన పరిమాణం సమానం అవుతుంది. వీటన్నిటిని మనం దీర్ఘగణాలుగా భావించవచ్చు. ఇక్కడ ప్రతి దీర్ఘగణం తీసుకున్న సందర్భంలో కూడా దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం దేనికి సమానం అవుతుంది? పొడవు × వెడల్పు × ఎత్తు. కాబట్టి దేర్ఫోర్ పొడవు L, వెడల్పు B, ఎత్తు Hగా కలిగిన దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం = L × B × H. ఓకే, ఇది ముఖ్యమైన సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం L × సో ఘన పరిమాణం L × B × H అవుతుంది. ఓకే, మరి సమగణానికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకు ఇది 5 ప్రమాణ ఘనాలచే ఏర్పడ్డది కాబట్టి ఘన పరిమాణం 5 ఘనపు యూనిట్లు. అంటే 5 × 1 × 1 కదా? ఇప్పుడు 5 వరుసలు తీసుకుంటే 25 ప్రమాణ ఘనాలు అవసరం పడుతున్నాయి కాబట్టి 25 ఘనపు యూనిట్లు. 5 వరుసలు తీసుకుంటే 5 చొప్పున 5 వరుసలు తీసుకుంటే 5 × 5 × 1 అవుతుంది. అదేవిధంగా మరి ఈ విధంగా 5 వరుసగా పేర్చుకుంటూ పోతే దీని ఘన పరిమాణం ఏమవుతుంది? 25 5లు అంటే 125 ఘనపు యూనిట్లు అవుతుంది. అంటే 5 × 5 × 5 కదా?
ఈ విధంగా మరి సమఘనం యొక్క ఘనపరిమాణం అంటే పొడవు వెడల్పు ఎత్తులు సమానంగా ఉన్నటువంటి సమఘనం యొక్క ఘనపరిమాణం భుజం ఎల్ అనుకుంటే ఎల్ క్యూబ్ అవుతుంది. కాబట్టి భుజం పొడవు ఎల్గా కలిగిన సమఘనం యొక్క ఘనపరిమాణం ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ క్యూబ్ అవుతుంది. ఎల్ ఘాతము 3. ఇది సమఘనం యొక్క ఘనపరిమాణం. అయితే ఈ ఘనపరిమాణాలు లెక్కించేటప్పుడు మనకు ప్రమాణాలు మార్చవలసి వస్తుంది. ఘనపరిమాణాలు మార్చవలసి వస్తుంది ఒక్కో సందర్భంలో. అప్పుడు దాని యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయి చూడండి. సమఘనం పొడవు 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్ అయితే దాని ఘనపరిమాణాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం? 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్. లేదా 10 మిల్లీమీటర్లు ఇంటూ 10 మిల్లీమీటర్లు ఇంటూ 10 మిల్లీమీటర్లు అంటే 1000 మిల్లీమీటర్ క్యూబ్. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్కి సమానం కాబట్టి 1 సెంటీమీటర్ క్యూబ్ అనేది 1000 మిల్లీమీటర్ల క్యూబ్కి సమానం. అదేవిధంగా 10 సెంటీమీటర్లు 1 డెకామీటర్కి సమానం కాబట్టి 1000 ఘనపు సెంటీమీటర్లు, సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఘనపు సెంటీమీటర్లన్నా ఒకటే. కాబట్టి 1000 ఘనపు సెంటీమీటర్లు అనేది 1 ఘనపు డెకామీటర్కు సమానం. అట్లాగే 10 డెకామీటర్లు 1 మీటర్కు సమానం కాబట్టి 1 ఘనపు మీటర్ అనేది 1000 డెకామీటర్లకు ఘనపు డెకామీటర్లకు సమానం. అదేవిధంగా ఇప్పుడు 1 మీటర్ ఇప్పుడు 10 ఇంటూ 10 ఏమవుతుంది? 100 సెంటీమీటర్లు కాబట్టి 1 ఘనపు మీటర్ అనేది 100 ఇంటూ 100 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 10 లక్షల ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. అట్లాగే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 కిలోమీటర్లు కాబట్టి 1 ఘనపు కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు. కాబట్టి 100 కోట్ల ఘనపు మీటర్లకి సమానం అవుతుంది. ఓకే. అదేవిధంగా పాత్రల యొక్క సామర్థ్యాన్ని, పాత్రలు అంటే ఇప్పుడు మనం మామూలుగా లీటర్ పాత్ర అంటుంటాం, సేరు పాత్ర అంటుంటాం కదా. మరి ఈ పాత్రల యొక్క సామర్థ్యాన్ని కూడా మనం ఘనపరిమాణంగానే భావిస్తాము. అంటే పాత్రలో ఎంత పదార్థం పడుతుందో అదే పాత్ర యొక్క ఘనపరిమాణం. మరి మనం మామూలుగా ఈ ఘనపరిమాణాన్ని లీటర్లలో కొలుస్తుంటాం కదా. లీటర్లు లేదా మిల్లీ లీటర్లో కొలుస్తుంటాం ద్రవ పదార్థాల పరిమాణాన్ని. మనం పాలు, నూనె లాంటివి లీటర్లలో కొలుస్తుంటాం కదా. కాబట్టి మరి దానికి అవసరం పడ్డప్పుడు మనం ప్రమాణాలు ఏ విధంగా మార్చుకుంటామంటే 1 మిల్లీ లీటర్ అంటే 1 సెంటీమీటర్ క్యూబ్, 1 లీటర్ అంటే 1000 ఘనపు సెంటీమీటర్లు. అట్లాగే 1 ఘనపు మీటర్ అంటే 1000 లీటర్లు లేదా 1 కిలో లీటర్ అని మనం గుర్తుంచుకోవాలి కదా. కాబట్టి సాధారణంగా మనకు ఉపయోగపడేది ఎక్కువగా ఏంటంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు అనే ప్రమాణం ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు. మరి ఇప్పుడు అభ్యాసము 14.2 ప్రారంభించుకుంటే ఈ అభ్యాసంలో మనకు పూర్తిగా ఘనపరిమాణాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఘనపరిమాణాల సూత్రం వల్ల మనం ఏంటి ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఎల్ పొడవు, బి వెడల్పు, హెచ్ ఎత్తు కలిగినటువంటి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. అదేవిధంగా ఎల్ భుజము కలిగిన సమఘనం యొక్క ఘనపరిమాణం ఎల్ క్యూబ్. మరి ఇప్పుడు సమస్య ఏందో చూద్దామా. ఈ క్రింది కొలతలు కలిగిన దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణమును కనుగొనుము. ఇక్కడ పట్టిక ఇచ్చాడు. ఒక దాంట్లో 8.2 మీటర్ల పొడవు, 5.3 మీటర్ల వెడల్పు, 2.6 మీటర్ల ఎత్తు. అదేవిధంగా రెండవ దానికి మూడవ దానికి కొలతలు ఇచ్చాడు. ఘనపరిమాణం కనుక్కుంటున్నాడు. దీన్ని కూడా మనం బాక్స్లోనే పూరించే ప్రయత్నం చేద్దాం. సో ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. కాబట్టి మొదటి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది?
పొడవు 8.2 మీటర్లు ఇంటూ వెడల్పు 5.3 మీటర్లు ఇంటూ ఎత్తు 2.6 మీటర్లు. కాబట్టి 8.2 ఇంటూ 5.3 ఇంటూ 2.6. మరి ఈ లబ్ధాన్ని మనం కనుక్కుంటే 112.996 ఏంటివి? ఇవన్నీ మీటర్లలో ఇచ్చాడు కాబట్టి ఇవి ఘనపు మీటర్లు. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్. మీటర్ క్యూబ్ అంటే ఘనపు మీటర్. 112.996 ఘనపు మీటర్లు అవుతుంది. అదేవిధంగా రెండవ దాని ఘనపరిమాణం చూడండి. కొలతలేంది 5, 4, 3.5. కాబట్టి ఘనపరిమాణం ఏమవుతుంది? 5 ఇంటూ 4 ఇంటూ 3.5 అంటే ఎంత అవుతుంది? 70 ఘనపు మీటర్లు. అదేవిధంగా ఇది కూడా తీసుకుంటే 4.5 ఇంటూ 2.0 ఇంటూ 2.5 అంటే 22.5 ఘనపు మీటర్లు అవుతుంది. ఓకే. ఇంతటితో ఈరోజు క్లాస్ని ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.